నంద్యాలలో మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ తన ఇంటి పన్ను మినహాయింపు కోసం ప్రభుత్వం మాజీ సైనికులకు కల్పించే ఇంటి పన్ను మినహాయింపు కోసం నంద్యాల మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకోగా మున్సిపల్ సమావేశంలో మినహాయింపు ఆమోదం పొందిన ప్రొసీడింగ్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తూ మాజీ సైనికుడిని కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ సమయయాపన చేసేవారు. నాకు ప్రొసీడింగ్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ అనారోగ్య పాలైనారని తెలుస్తోంది. గత శుక్రవారం చిన్న కుమార్తెతో షరీనాతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో తన పని విషయంలో దౌలత్ ఖాన్ కాళ్లు పట్టుకుంటారని తన పని చెయ్యాలని సంబంధిత సీట్ కేస్ వర్కర్ ను కోరారు. ఆ ఉద్యోగి తన కూతురిని షరీనా మాటల్లో విన్నాం. ఆ సమయంలో దౌలత్ ఖాన్ తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. రెవెన్యూ విభాగం నుంచి బయటకు వచ్చిన దౌలత్ ఖాన్ ఆ విభాగం ఎదుటనే కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న సిబ్బంది ఆయనను హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందారు. 2024 జులైలో ఆమోదం పొందిన మినహాయింపు ప్రొసీడింగ్ ను దౌలత్ ఖాన్ 6 నెలలు జరిగినా అందుకోలేకపోయారు. ఆ కుటుంబానికి ఆయనే ఆధారాన్ని కోల్పోయిన కుటుంబం తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. ఎస్డిపిఏ పార్టీ నాయకులు, మాజీ సైనికుల సంఘం, సోషల్ డెమోక్రటిక్ ఇండియా పార్టీ నాయకులు మరియు తదితర సంఘాలు ఆ కుటుంబానికి మద్దతుగా నిలిచాయి. ఇంత జరిగిన అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎవరూ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పకపోవడంతో మరియు వారిపై విమర్శలు రావడంతో హుటాహుటిన ఆ కుటుంబాన్ని పరామర్శించిన అధికార మరియు ప్రతిపక్ష పార్టీ నేతలు. మాజీ సైనికుడు దౌలత్ మృతిపై వివిధ పార్టీ నాయకులు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, మాజీ సైనికుల సంఘం మరియు ఇతర సంఘాలు పరామర్శించడం జరిగింది. మరి ఆ కుటుంబానికి పరామర్శతోనే కాలం చెల్లుబాటు అవుతుందా? ఆ కుటుంబానికి ఆదుకునే విధంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. हमें खाना खाने करेंगे वो तो भी सुनते नहीं है. वो काम पूरा हुआ तक मैं यहाँ से नहीं जाता शर्मिना हाथ बैठेंगे हम इधर को जब तो भी तक वो देखो हम दे दें क्या कि देखो तक नहीं हो बोल को एक उसके पाँव पड़े तो ये क्या करके बोले तो फाइल पूरा क्लियर कर दिए थे लास्ट इसका आयर हो गया 3 months हुआ करते वो अप्रूवल हो गया काउंसिल में क्लियर हो गया. हां जुलाई కౌన్సిల్ జూలై నెలలో క్లియర్ అయిపోయింది. కానీ లెటర్ ఇవ్వడానికి వీళ్ళు సతాయిస్తున్నారు. को उसे लॉक कर ले को हां 2 जने मेरा काम नहीं बोले को ये के ऊपर एक डाले हुआ 2 जने मिलको है हमें डेटिंग बोलना हमें 2 जने एट ए टाइम मिलको है जब भी गए तो भी वो जब भी देने तैयार नहीं. जरा मेरे पापा एक भी दोबारा बात करे नहीं भैया. मेरे पापा की तो 100% क्या भी गलती नहीं भावना को तो किसी ने मालूम कर लो. नरमज में गए तो वैसा हाँ दूसरा इतना तो मार बच जाती है उनको. मैं एक जन डेड बॉडी के साथ 15 मिनट्स खींच रही हूँ. हाँ डिपार्टमेंट वाले म्युनिसिपल ऑफिस में एम्प्लॉइज को मालूम भी उन्होंने नहीं बोल को खाई तो भी ना कोई एक बच्चे है उनको क्या तो उनके ऊपर रिस्क आता बोल को कि नहीं क्या बोले कि अब दिन में हाँ हमारे को ऑटो में बिठा को एक जना देता रही मेरे साथ. हम बाद में फिर मिले डिपार्टमेंट वाले को तो भी बात करें. अब नहीं मिले एडमिन हमको 4:30 की 4:30 मेरे पापा 3:35 को नहीं दुनिया में चाहिए सब ना 4:30 को एडमिन से मेरे कॉल आया स्पेशल नोटिस आया तुम्हारा काम होता है वो आओ शेमिना और तो मेरे पापा नहीं बोले. अरे ये क्या हुआ 12:45 को मैं तुम्हारे पापा से बात करी तो जुम्मा था जुम्मा की नमाज भी छोड़ डाली मेरे पापा वो काम के वास्ते उतने बेकार आदमी उधर. अब दिए क्या वो मैं दिया अभी मैं गई नहीं अब उधर गई नहीं अब एडमिन के पास है वो. अच्छा एडमिन के आज मतलब हां उसके बाद एडमिन ఓ స్పెషల్ లెటర్ ఎవరు ఇష్యూ చేశారు అది కావాలి సార్. అప్పటికప్పుడే స్పెషల్ లెటర్ ఎక్కడి నుంచి వచ్చారు. ఆల్రెడీ నేను 2015 నుంచి కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి నా దగ్గర పెండింగ్ అని లెటర్స్ అవన్నీ వదిలిపెట్టి ఇది స్పెషల్ ఎవరు ఇష్యూ చేశారు. కమిషనర్ చేశాడా ఇంకొకరు చేశారు ఒక్కటి అంటే ఆయన దునియాలో లేడు కాబట్టి కదా నువ్వు స్పెషల్ చేసావు చూసుకోమని అంటే అది అడ్మిట్ గానే సామీలు ఉన్నారు పని చేయకూడదు అని. నమస్కారం. ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ ఇది. 24 సంవత్సరాలు అనుకుంటాను దగ్గర 26 సంవత్సరాలంట దేశానికి సేవ చేసినటువంటి దౌలత్ ఖాను మృతి చెందడం అనేది
ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. అది కాకుండా తన గవర్నమెంట్ ఆథరైజేషన్ ప్రకారము ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉండి దాన్ని క్లియర్ చేసుకోవడం కోసము మున్సిపాలిటీకి తిరగడంలో అక్కడే తను చనిపోవడం అనేది చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను పూర్వపరాలు ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏమంటే కౌన్సిల్ రెజల్యూషన్ కూడా అయిపోయింది, ట్యాక్స్ ఎగ్జెంప్షన్కు సిఆర్ కాపీ కూడా వచ్చిందని వాళ్ళ అమ్మాయి చెప్పడం కూడా జరుగుతుంది. సిఆర్ కాపీ వచ్చిన తర్వాత జస్ట్ నాకు తెలిసినంత వరకు కమిషనర్ గారి సిగ్నేచర్, అది కూడా డిజిటల్ సిగ్నేచర్ వేసి సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. దానికోసం మనం తిరిగే భాగంలో వాళ్ళు బాధితులు చెప్పే దాని ప్రకారము వాళ్ళు డైరెక్ట్గా ఇద్దరి పేర్లు జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ మీద కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళు మిస్బిహేవ్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు ఇంతవరకు కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వకుండా, మాట్లాడకుండా, ప్రాపర్గా ఇవ్వకుండా చేయడం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఎనీహౌ ఎవరైనా ఏ ఆఫీసర్ అయినా ఎవరికైనా సరే చెప్పడం అనేది బాధాకరము, తప్పు. అటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోమని నేను మున్సిపల్ చైర్మన్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎస్పెషల్లీ ఎవరికైనా ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది తప్పు. ఎస్పెషల్లీ మిలిటరీ వాళ్ళు, దేశానికి సేవ చేసిన వాళ్ళు, వాళ్ళకు ఆథరైజ్డ్గా క్లియర్గా ఆ ఫెసిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది. ఆ ఫెసిలిటీని కూడా యూజ్ చేసుకోకుండా ఈ రకంగా వాళ్ళు సతాయించడం అనేది తప్పు. దాని మీద ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కూడా నేను అడుగుతా ఉన్నాను. అలాగే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి హ్యుమానిటరీ గ్రౌండ్ కింద వాళ్ళకు ఎటువంటి అవకాశం సహాయం చేయమని కూడా చేయమని చెప్పేసి మీ ద్వారా నేను చైర్మన్ గారికి, మున్సిపల్ అథారిటీస్ అందరికీ రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో అలా వీళ్లకు అన్ని రకాలుగా ధైర్యం చేసి వీళ్ళకు అంతా తోడుగా ఉండాలని చెప్పేసి మేమందరం వాళ్ళతో ఉంటాము. వాళ్ళకి ఏ సహాయం కావాలని కూడా మేము చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుతాం. నమస్కారం. మనం ఈరోజు ఏదైతే 2 రోజుల క్రితం దౌలత్ ఖాన్ గారు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అది చాలా బాధాకరం. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులని కలిసి పరామర్శించడం జరిగింది. ఏదైతే సైనికులు బార్డర్స్లో వాళ్ళు కష్టపడడం వల్ల మనం అందరం సంతోషంతో ఇక్కడ జీవించడం జరుగుతుంది. అలాంటి సైనికులకు మనము గౌరవించే విధంగా ఉండాలనేదే మా ఉద్దేశము. అంతేకాకుండా ఈరోజు ఏదైతే సంఘటన వాళ్ళ కుటుంబ సభ్యులతో తెలుసుకోవడం జరిగిందో పూర్తి స్థాయిగా విచారిస్తాము. సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఇలా మాతో ప్రవర్తించారు, దురుసుగా ప్రవర్తించారని కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే సైనికులే కాకుండా ఎవరైనా సరే ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో సహనంగా, ఓపికగా అధికారులు వాళ్ళని సమస్య వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా సైనికుల మీద గౌరవప్రదంగా మేము వాళ్ళను ప్రతి నెల కౌన్సిల్లో ఏదైతే వాళ్ళ హక్కుగా ప్రతి నెల ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కి మా దగ్గరికి అప్లికేషన్స్ వస్తాయో వెంటనే కౌన్సిల్ ద్వారా వాళ్ళకి సిఆర్ చేసి ఇవ్వడం ఆమోదించి సిఆర్ గాని చేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ కింది స్థాయిలో ఇది పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులు మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే ఇలాంటి అధికారుల పట్ల మేము కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఇలాంటి మరొకసారి జరగకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే వీళ్ళ కుటుంబానికి అండగా ఉంటూ ఏదైతే వీళ్ళకు మానవతా దృక్పథంలో చేయగలుగుతామో అది ప్రభుత్వానికి దృష్టిగాని తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైనా సరే నంద్యాల పట్టణ ప్రజలు మీద ఆధారపడే ఉద్యోగస్తులు ఉన్నారని గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళ మీద పూర్తి స్థాయి విచారణ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 4 రోజుల క్రితం జరిగినటువంటి దుర్ఘటన మనసుకు చాలా ఇబ్బందిగా పెడుతుంది, బాధ పెడుతుంది. 6వ వార్డులో ఉన్నటువంటి పఠాన్ దౌలత్ ఖాన్ గారు మాజీ సైనికులు, వారికి ఈ రకంగా జరగడం చాలా కలతవేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి కుటుంబాలకి ఎన్నో రోజుల నుంచి దూరంగా ఉండి దేశం కోసం పోరాడుతూ రిటైర్మెంట్ అయ్యి ఒక ఇల్లు కట్టుకొని జీవించాలని చెప్పేసి ఎంతో ఆశతో
వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీతో ఇల్లు కట్టుకుంటారు. అటువంటి వారికి ఇటువంటి పరిస్థితులు రావడం అనేది చాలా ఇబ్బంది. ఎందుకంటే దీనికంతటి కారణం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అధికారులే. ఒక చిన్న పొరపాటు వలన, నిర్లక్ష్యం వలన వాళ్ళు చేసినందుకు ఒక మనిషి ప్రాణం పోయింది. ఇంతేకాకుండా రేపు పొద్దున ఫ్యూచర్లో కూడా ఎవరికైనా సరే ఇటువంటి ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా సైనికులు ఇవ్వాల్సిందని కోరుకుంటున్నాను అధికారులకు. దీని మీద తగినంత చర్యలు తీసుకొని మా వార్డులో ఉన్నటువంటి దత్తు గారి కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని నేను మా మున్సిపల్ చైర్పర్సన్ గారిని కోరుకుంటున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.